బాలాసాహెబ్ థాకరే రూటు మార్చాడు. మార్చి మరాఠానే మా ఫైనల్ అన్నాడు. మరాఠాలు మాత్రం మహారాష్ట్రలో బ్రతకాలి, వాళ్లే అప్పర్ హ్యాండ్తో ఉండాలన్నాడు. హిందుత్వ భావజాలం ఉండి దీన్ని వ్యతిరేకించే వాళ్ళు బోల్డంతమంది అక్కడ. ఎందుకని? ముంబైలో బతకాలంటే ఉట్టి మహారాష్ట్రుడు మరాఠీ వాడే బతికితే కూలీకి మనిషి దొరకడు, గుమస్తాకి మనిషి దొరకడు, వ్యాపారం పెట్టుబడి పెట్టేవాడు ఎవడు రాడు. ఉట్టి మరాఠీలే బతకాలంటే మిగతావాడు ఎక్కడి నుంచి వస్తాడు? ఒకప్పుడు ఇవన్నీ కలిసి ఉన్నాయి, గుజరాతీ మహారాష్ట్ర ఇవన్నీ కూడా కలిసి ఉన్నటువంటి, ఆ తర్వాత విడిపోయినాయి ఇవన్నీ కూడా. అట్లాంటప్పుడు ఎట్లాగా బతుకుతారు అక్కడ? కాబట్టి వాళ్ళు థాకరేని వ్యతిరేకించడం ప్రారంభించారు. అలాగని కాంగ్రెస్ని ప్రేమించలేకపోయారు హిందుత్వవాదులు. అలాంటి వాళ్ళు బీజేపీతో టర్న్ అవ్వడం బిగించేశారు. దాన్ని బాలాసాహెబ్ థాకరే ఆలస్యంగా గ్రహించాడు. గ్రహించి ఆయన కూడా మరాఠా సిద్ధాంతాన్ని పక్కన పెట్టి మళ్ళీ హిందుత్వవాదం వైపు రావడానికి ప్రయత్నించాడు. కానీ ఈలోపు ఆయన చనిపోయారు. దాంతో మహారాష్ట్ర రాజకీయాలలో భారతీయ జనతా పార్టీకి ఒక అప్పర్ హ్యాండ్ వచ్చింది. ఇంకొకటి ఏమైంది, అంతకుముందు బాలాసాహెబ్ థాకరే రాజ్ ఠాకరే పార్టీని చూస్తుండేవాడు. ఆ రాజ్ ఠాకరేకి నాయకత్వం ఇవ్వడం ఇష్టం లేక ఉద్ధవ్ థాకరే భార్య తన భర్తని రాజకీయాల్లోకి తెచ్చింది. వాస్తవంగా తన ఫోటోగ్రాఫ్ తన రాజకీయాలకి దూరం పెట్టాడు బాలాసాహెబ్ థాకరే. ఎందుకని? తను బాలాసాహెబ్ థాకరే శివసేనకి హెడ్గా ఉన్నప్పుడు కూడా తను ముఖ్యమంత్రి పదవి చేపట్టలేదు. నేను ఒక బ్యాక్ బోన్గా ఉండాలి తప్పించి ఇక్కడ పార్టీలో నేను పార్టీ అధినేతని, ముఖ్యమంత్రి అనేటటువంటి అతను నేను నియమిస్తా, నా కుటుంబం కూడా ఎప్పటికీ